ఏలూరు జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. 13వ డివిజన్ గాయత్రి నగర్లో 19 లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ రహదారి పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నాటికి అభివృద్ధి పనుల్లో 90% పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే జరుగుతున్నాయి, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని కోట్ల వరకు ఏ ఇన్స్టాల్మెంట్ లో జరుగుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే మొత్తం మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. అదే విధంగా లోగడ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదే విధంగా ప్రజలు కూడా ఏదైతే డైరెక్ట్ గా వచ్చి మాకు ఇబ్బంది ఉంది, ఈ డ్రైన్ ఇబ్బంది ఉంది, ఈ రోడ్ ఇబ్బంది ఉందని ఏదైతే చెప్పారో అది మున్సిపల్ అధికారుల ద్వారా మరి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయించి అది అవసరమైన దగ్గర వాటిని కూడా చూసి వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఈ గ్రాంట్ అన్నింటిలో అవి కూడా పెడతాం జరిగింది. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఒక్కొక్క టైంలో టెండర్లు పెరగడం జరుగుతుంది. అందరూ కూడా ఈ 35 కోట్ల రూపాయలతో రమారమ్మి ఏలూరులో ప్రాథమిక దశలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి కూటమి సోదరులందరూ కూడా ఎప్పటికప్పుడు మరి ఏదైతే గోదావరి జలాలు తక్కువగా వస్తున్నాయో దానివల్ల మంచినీటికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా మంచినీటిని వృధా పోకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాడుకుంటున్నారో మనం డబ్బుని ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటామో మంచినీటిని కూడా కొద్దిగా వర్షాలు పడేంత వరకు అంత జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మంచినీటిని వృధా చేయకోకుండా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అందరం కూడా కూటమి తరపున ఏలూరు ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది.